రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో జరుగుతున్న 2 సంవత్సరాల కూటమి పరిపాలన విజయోత్సవ సభలు, నియోజకవర్గాల్లో జరుగుతున్న సభలు బ్రహ్మాండంగా విజయవంతం అవుతామని కూటమి పార్టీల కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజానీకం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని తమ సంతృప్తిని, కూటమి పరిపాలన పట్ల తమ సంతృప్తిని వ్యక్తపరచడం చాలా సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రానికి వారసత్వంగా వచ్చిన సమస్యలు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న జియో పొలిటికల్ సమస్యలు కానివ్వండి, వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వ సమస్యల్ని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని, మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పడుతున్న కష్టాన్ని, పవన్ కళ్యాణ్ గారు పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని మరో 2 దశాబ్దాల కాలం పాటు కొనసాగించుకోగలిగినట్లయితే ప్రపంచ పటంలో క్వాంటమ్ వ్యాలీ పేరుతో ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక స్థానం, జిఎస్డిపి అత్యధిక జిఎస్డిపి సాధించి దేశంలో నెంబర్ 1 స్థానానికి, రాష్ట్రంలో నైపుణ్యాలతో కూడిన యువత ఏర్పడతారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆశావహంతో ఉన్నారు. అంతేకాకుండా పెరిగిన సాగు దృష్ట్యా సాగునీరు ఒక పెద్ద ఛాలెంజ్గా మారిన పరిస్థితుల్లో పరిపాలన దక్షత, సమస్యల పట్ల అవగాహన, భవిష్యత్తు పట్ల ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కలిగిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో సస్టైనబుల్ అగ్రికల్చర్ కల్టివేషన్ అంటే 10 రాబోయే దశాబ్దాల పాటు కూడా వ్యవసాయానికి సమస్యలు లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుందని అన్ని వర్గాలు కూడా ఆలోచన చేస్తున్నాయి. ఇది చాలా సంతోషదాయకం. ఈ విజయోత్సవ సభలు ఏదైతే ఉన్నాయో సక్సెస్ అవటాన్ని ఏ విధంగా అయితే 124 సీట్లు వచ్చినా కూడా అహంకారంగా తీసుకోకుండా దాన్ని ఒక పెద్ద బాధ్యతగా మా నాయకత్వం భావిస్తుందో, నియోజకవర్గ స్థాయిలో విజయవంతమైన ఈ సభల్ని బాధ్యతగా మేము కూటమి పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులందరం కూడా బాధ్యత తీసుకుని మరింత ఎక్కువ కష్టపడి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా బాధ్యత లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధినాయకుడు ప్రవర్తన కానివ్వండి, వారు వ్యక్తపరుస్తున్న భావజాలం కానివ్వండి, వాటి మూలంగా ఈ రాష్ట్రంలో ఒక కలుషితమైన వాతావరణం ఏర్పడుతుందని ప్రజలందరూ కూడా భయపడుతున్నారని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈరోజు ఆ నాయకులు సిద్ధాంతపరంగా విమర్శించడానికి బదులు బురద చల్లటానికి, విధ్వంసాలు సృష్టించడానికి, విధ్వంసకర శక్తుల్ని ప్రోత్సహించడానికి వారి భావజాలం ద్వారా, వారి మాటల ద్వారా, వారి స్పీచెస్ ద్వారా, వారి వ్యంగ్య ప్రవర్తన ద్వారా కలిగిస్తున్నారని చెప్పేసి బాధతో తెలియజేస్తామని చెప్పేసి మనం చేస్తాము. ప్రతాప్ అప్పారావు గారు లాంటి పెద్దలను కూడా నాయన గారు అని ప్రేమగా పిలిపించుకున్న ప్రతాప్ అప్పారావు గారిని కూడా వైఎస్ఆర్సీపీ ఆ పార్టీలో ఉన్న కలుషితమైన వాతావరణం మూలంగా కొన్ని మాటలు, తన నైజానికి వ్యతిరేకంగా ఉండే మాటలు కూడా మాట్లాడించే పరిస్థితులు వస్తున్నాయంటే
ఆ ప్రభుత్వం గనక, ఆ పార్టీ గనక ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే ఎటువంటి వాతావరణం వస్తుందో కూడా ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి మనం చేస్తాము. ఈ రాష్ట్రంలో కొన్ని సమస్యల్ని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో పరిష్కరించడానికి ఏ విధంగా అయితే కృషి చేస్తున్నారో, ఈ నియోజకవర్గంలోని సమస్యలు, ఈ జిల్లాలోని సమస్యను కూడా పరిష్కరించడానికి, జిల్లాని ఇప్పుడు 5వ స్థానంలో ఉంది, దాన్ని ఇంకా 2-3 స్థానాలకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తానని, ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని, రహదారుల సమస్య కానివ్వండి, రైతులకు కూడా సమస్య ఉంది, ఆ సమస్యలు కానీ చింతలపూడిని అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయడానికి నేను కృషి చేస్తానని, అభివృద్ధి కాకుండా సంక్షేమ కార్యక్రమం ఎట్లాగూ ప్రభుత్వం అర్హత కలిగిన వాళ్ళందరికీ చేస్తామని, నా శాఖ పరంగా మరి గృహాలని ప్రతి పేదవాడికి, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి లభించే విధంగా చర్యలు తీసుకుంటూ, కూటమి పార్టీలని బలోపేతం చేసుకుంటూ, మరి పేదలకు అండగా ఉంటూ నేను ముందుకెళ్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా గతంలో ఏ రాజకీయ పార్టీ కానీ నిర్వహించని స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా పార్టీ నాయకగణాన్ని, జనసేన పార్టీ నాయకగణాన్ని, భారతీయ జనతా పార్టీ నాయకగణాన్ని, మరి దీనికి ప్రశాంతంగా పూర్తి చేస్తానికి సహకరించిన పోలీస్, రెవెన్యూ, అగ్రికల్చర్ శాఖ అధికారులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.